నమస్కారం. గ్రహం అనుగ్రహం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో ప్రముఖ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ తనిష్క గారు ఉన్నారు. మరి మీ జాతకానికి సంబంధించి ఎలాంటి సమస్యలు ఉన్నప్పటికీ, సహజంగా వచ్చే సమస్యలు ఏవైనప్పటికీ తనిష్క గారితో మీరు నేరుగానే మాట్లాడి మీ యొక్క జాతక పరిశీలన చేయించుకుని సమస్యలకు పరిష్కారాలు తెలుసుకోవచ్చు. అలాగే పేరులో కూడా ఏమైనా కరెక్షన్స్ అవసరం అవుతాయో లేదో కూడా తెలుసుకోవచ్చు. స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి ఫోన్ చేసి తనిష్క గారితో మీరు మాట్లాడొచ్చు. నమస్కారం అండి తనిష్క గారు. నమస్కారం. తనిష్క గారు, చాలా మందికి కులదైవం అంటే ఏంటో తెలుసు, ఆ దైవతని ఆరాధిస్తూ ఉంటారు. ఏ బాధ వచ్చినా, ఏ సమస్య వచ్చినా పూజలు చేస్తూ ఉంటారు. కొంతమందికి కులదేవత ఏంటో తెలియదు, అలాగే వాళ్ళ గోత్రాలు కూడా తెలియదు. అటువంటి వారు ఎలాంటి పూజలు చేసుకుంటే వాళ్ళ సమస్యలు గట్టెక్కుతారు? అంటే ఇప్పుడు గుడికి వెళ్ళినప్పుడు అసలు మీ ఇంటికి కులదేవత ఏంది, అసలు లేకపోతే గోత్రనామాలు ఏంది, అవన్నీ అడుగుతారు కన్నా. అంటే పూజలు కానీ, అభిషేకం కానీ, హోమంలో కానీ మనం కలుసుకోలేటప్పుడు అసలు చాలా మందికి ఏంటంటే పెద్దవాళ్ళు చెప్పించినప్పుడు అసలు వాళ్ళ కులదేవత ఏంది, లేకపోతే గోత్రనామాలు తెలుస్తుంది. చాలా మందికి అయితే తెలియదు. తెలియకుండా వాళ్ళు ఏం చేసుకోవచ్చు అంటే స్వర్ణ గౌరీని ఒక అమ్మవారు ఉంటుంది. సో ఆ అమ్మవారిని మనం కోరుకుని మనసులో సంకల్పం చేసుకుని, అంటే మా ఇంటి కులదేవతగా నువ్వే ఉండి మమ్మల్ని అన్ని మంచిగా చూసుకో అమ్మ అని చెప్పి మన మనసులో సంకల్పం చేసుకుని దాని తర్వాత ఏ పూజలు కానీ, హోమాలు కానీ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. ఈ అమ్మవారి పేరే స్వర్ణ గౌరి. ఆ నామంతోనే మనం సంకల్పం చేసుకుంటే చాలా మంచిగా కలిసి వస్తాయండి. ఓకే అండి, ఫస్ట్ కాలర్ వెయిట్ చేస్తున్నారు మీతో మాట్లాడడానికి. హలో హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ టీవీ వాల్యూమ్ తగ్గించుకోండి, ఫోన్లో మాట్లాడండి. ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? ఓకే అండి, అబ్బాయి పేరు చెప్పి డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. జ్యోతి సత్యనారాయణ స్వరూప్ అండి. డేట్ ఆఫ్ బర్త్ వచ్చి ఏమని పిలుస్తున్నారు అబ్బాయిని? హలో, స్వరూప్ పిలుస్తారండి. బాబుని ఏమని పిలుస్తున్నారు? స్వరూప్. స్వరూప్ అంటారండి. స్వరూప్. చెప్పండి, డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 28/1/98. 98. 28/1/98. ఏ టైంలో పుట్టాడండి? టైం చెప్పండి అమ్మా. 2:16 పగలు. తెల్లవారుజామున? పగలండి, పగలు మధ్యాహ్నం. ఓకే. ఎక్కడ పుట్టాడండి? ఏ జిల్లా? ప్రకాశం జిల్లా. ప్రకాశం జిల్లా. ఓకే, ఇప్పుడు చెప్పండి సమస్య ఏంటో, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు స్వరూప్ గురించి? చదువు గురించి కొంచెం 10th క్లాస్ చదువుతున్నాడు. 10th క్లాస్ చదువుతున్నాడు. ఫ్యూచర్లో ఎలా చదువుకుంటాడో, ఎలాగ ఉంటుంది తెలుసుకుందాం అనుకుంటున్నారు. మరి తనిష్క గారు చెప్తున్నారు బాబు గురించి, వినండి. నమస్కారం అమ్మ. ఓకే, శ్రావణ నక్షత్రం 2వ పాదంలో పుట్టిండు మీ బాబు. యాక్చువల్లీ ఏంటంటే ఈయన పుట్టిందేమో వృషభ లగ్నంలో పుట్టారు. ఈయన జాతక రీతిగా స్టడీస్ గురించి చూసామంటే బుధుడు అయితే అస్తమంలో ఉంది కాబట్టి కొంచెం అంటే లోయర్ క్లాస్లో ప్రాబ్లం ఉంటుంది. ఈయనకు బుధుడు గురించి రెమెడీ ఫాలో అవుతాయి, చాలా మంచిగా చదువుతాడు తను. అసలు ప్రజెంట్ నడుస్తున్న దశ ఏంటంటే రాహు మహాదశ. ఈ రాహు మహాదశలో ఏంటంటే అసలు మెయిన్ జాతక రీతిగా ఈయనకు రాహు కేంద్రంలో ఉన్నాడు, మంచి చదవగలుగుతాడు. అంటే అసలు అంటే కేంద్రంలో ఉంటే రాహు చాలా మంచి చేస్తాడు, హైయర్ స్టడీస్ చాలా బాగుంటుంది. కానీ ప్రజెంట్ ఈ 10th మంచిగా ఎగ్జామ్ బాగా రాయాలంటే అసలు బుధుడు గురించి అంటే 14 రోజులు పూజలు చేసుకోవాల్సింది ఉంటుంది. అది కూడా ఆయనకు ఒక యంత్రం చార్ట్ ఒకటి రెడీ చేసి, సో ఆ బుధుడు సంబంధించిన గాయత్రి మంత్రాలు చదువుకుని బుధుడు సంబంధించిన ధాన్యంతో అర్చన చేయాలన్నమాట. సో అలా చేసుకుంటే చాలా బాగా చదువుతాడు, ప్రాబ్లమ్స్ ఏం లేదు. తనకు ఇంకొకటి ఏంటంటే లక్కీ నెంబర్ చూసామంటే న్యూమరాలజీ పవర్లో బుధుడు పవర్లోనే నేమ్ పెట్టుకుంటూ కూడా కలిసి వస్తుంది. సో అవి లేకుండా ఈయనకు స్టోన్ అనేది పెట్టేది ఏంటంటే అసలు బుధుడిది అంటే ఎమరాల్డ్ స్మాల్ ఫింగర్లో 2.3 క్యారెట్స్ వచ్చేలాగా సిల్వర్లో సెట్ చేసి పెట్టండి, బాగా చదువుతాడు, తను చాలా బాగుంటాడు. ఓకే అండి, తనిష్క గారు, చాలామంది ఒక ఇంట్లోకి వెళ్ళాక ఎన్నో సమస్యలను ఫేస్ చేస్తూ ఉంటారు. సహజంగా వాళ్ళకి అనిపిస్తుంది వాస్తు దోషం ఏమైనా ఉందా అనేసి. అసలు సమస్యలకి కారణం వాస్తు దోషమా, లేకపోతే పితృదోషమా, గ్రహాల దోషమా, అసలు ఏంటి అన్నది తెలుసుకునే వీలుందంటారా? ఎలా తెలుసుకోవచ్చు? తప్పకుండా. అసలు వాస్తు దోషం అనేది అప్పుడు అందరికీ ప్రాబ్లమ్స్ అసలు అప్పుడు కొన్ని ఇంటికి వెళ్ళినప్పుడు చాలా వాళ్ళకి ఆపోజిట్ నెగిటివ్ వైబ్రేషన్ ఉంటుంది. ఇలానే మొన్న ఒక జాతకం చూసాము, హైదరాబాద్లో వచ్చి కన్సల్ట్ అయ్యారు. సో వాళ్ళకి ఏంటంటే వాళ్ళ తాతయ్య చనిపోయి 11 years అవుతుంది. ఆ పాపకు అయితే ప్రజెంట్ లాస్ట్ 2 yearsగా ఒక కొత్త ఇంటికి వచ్చారు. ఆ 2 years నుంచి చాలా నెగిటివ్ వైబ్రేషన్ ఆ పాపకు వస్తుంది. రోజు ఆమెకు ప్రాబ్లమ్స్ అంటే హెల్త్ బాగుండట్లేదు, అవి లేకుండా ఆమెకు అంటే నిద్ర సరిగా రావట్లేదు, చాలా భయపడుతూ ఉంది. అసలు ఇవి ఎందుకు వల్ల అట్లానంటే ఆ పితృదోషం ఆ ఇంటికి వచ్చిన తర్వాత ఆ ఎఫెక్ట్ చూపిస్తుంది. బట్ దానివల్ల వాస్తుదా మన ప్రాబ్లం అనుకుంటాం, కానీ వాస్తు కాదు, పితృదోషం వల్ల కూడా కొన్ని ఇల్లులు అసలు వాళ్ళకి కలిసి రావు.
ఓకే, మరి పితృదోషం వల్ల కూడా రెమెడీస్ ఉంటాయంటారా? దానికి ఎట్లా చేసుకుంటారు? తప్పకుండా పితృదోషం అంటే ఇప్పుడు ఒకరికి ఏంటంటే 4 పిల్లలు ఉంటారు. సో వాళ్ళ తండ్రి చనిపోయిన తర్వాత ఆ 4 పిల్లలకే పితృదోషం ఉందంటే లేదు. అసలు మా అన్నయ్యలు అందరూ చాలా బాగున్నారు కానీ నేనే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను కూడా చాలా మంది ఇలా కూడా వచ్చి ఉన్నారు. ఎందుకంటే వాళ్ళ జాతకంలో వాళ్ళ తండ్రి చనిపోయినదంటే అసలు ఆయనకు నెగిటివ్ వైబ్రేషన్ సూర్యుడు అంటే సింహ రాశిలో ఆ నెగిటివ్ పవర్ మాంది ఎఫెక్ట్ గురించి చాలాసార్లు చెప్పుకున్నాము. సో ఆ మాంది ఎఫెక్ట్ అనేది సింహ రాశిలో ఉంటుందంటే వాళ్ళ జాతక రీతిగా అప్పుడు తండ్రి చనిపోయిన రోజు నుంచి పర్టికులర్ ఆ జాతక వాళ్ళకమే అంటే హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్ కానీ ఏదైనా వస్తూ ఉంటుంది. అంటే తోడు పుట్టిన వాళ్ళందరూ బాగానే ఉన్నారు, పితృదోషం అంటే అందరికీ రావాలి కదా అట్లా అని కూడా చాలా మందికి డౌట్ ఉంటుంది. బట్ వాళ్ళ జాతకాన్ని పెట్టి అవి కూడా ఉంటుంది. ఓకే అండి, నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో 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 నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు హేమ, కరీంనగర్ నుంచి చేస్తున్నానండి. హేమ గారు ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా పాప కోసం అండి. పాప పేరు చెప్పి పుట్టిన తేదీ చెప్పండి. 1 నవంబర్ 1993. పేరు చెప్పాలి. పేరు కావ్య. కావ్య. ఓకే, 1 నవంబర్ 1993. మరి టైం చెప్పండి. టైం సాయంత్రం 4 to 5 మధ్యలో. ఓకే, ఎక్కడ పుట్టింది పాప? కరీంనగర్ అండి. కరీంనగర్. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు పాప గురించి? హలో, పాప గురించి ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు? పాప MBBS ఫస్ట్ ఇయర్ చదువుతుందండి. సరిగ్గా చదవట్లేదు, ఎలా ఉంది భవిష్యత్తు అని అడుగుదామని చేశాను. ఓకే అండి, తనుష్క గారితో మాట్లాడండి, పాప గురించి చెప్తారు, వినండి. ఓకే అమ్మా, 1 నవంబర్ 93లో పుట్టింది అమ్మాయిని చెప్పారు. కృతికా నక్షత్రం 3వ పాదంలో. సో ఫస్ట్ ఇయర్ MBBS అంటే చదువుతుందని చెప్పారు. సో అమ్మాయిది ఏంటంటే అసలు కేతు బాగుంటే చాలా బాగుంటుంది ఆమె స్టడీస్. యాక్చువల్లీ ఏంటంటే ఈమె జాతకంలో కేతు చాలా మంచిగా ఉంది. మీన లగ్నంలో పుట్టింది అమ్మాయి అయితే. సో ఈమెకు హైయర్ స్టడీస్ విషయంలో ప్రాబ్లమ్స్ రాదు, కానీ కేతు అనేటప్పుడు చాలా మంచిగా ఉంటుంది. బట్ అయితే బుధుడు బాగుండట్లేదు. ఎందుకు బుధుడు బాగాలేదంటే ఆమె జాతకంలో బుధుడు అష్టమంలో ఉన్నాడు కాబట్టి కొంచెం హైయర్ స్టడీస్లో కొంచెం స్ట్రగుల్స్ వస్తూ ఉంటుంది. కానీ ఆమె తీసుకున్న సబ్జెక్ట్ అయితే కరెక్టేమా, ఎందుకంటే కేతు చాలా బాగుంది. ప్రజెంట్ అయితే ఆమెకు నడుస్తున్న దశ రాహు మహాదశ. సో మనం చేయవలసిన పూజలు ఏంటంటే రాహు కేతు సంబంధించిన పూజలు చేసుకుంటేనే ఈమెకు స్టడీస్లో ఎలాంటి ప్రాబ్లం రాకుండా బ్రేక్ రాకుండా చాలా మంచిగా కంటిన్యూ చేస్తుంది. సో రాహు కేతు సంబంధించిన పూజలు బాగా చేసుకోండి. దాని తర్వాత సుబ్రహ్మణ్య స్వామి పూజలు చేసుకోండి. సో హైయర్ స్టడీస్ గురించి అంటే ప్రాబ్లం లేకుండా ఉండడానికి బుధుడికి సంబంధించిన పూజలు ఇవి వరకు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సో ఆమె నేమ్ పవర్ చూసామంటే 9 పవర్లో పెట్టుకుంటే చాలా మంచిగా ఉంటుంది. అంటే మీన లగ్నానికి యోగాధిపతి కుజుడు అనమాట. సో నేమ్ 9 పవర్లో పెట్టుకుంటే ఫ్యూచర్ కూడా మంచిగా ఉంటుంది, ఫైనాన్షియల్ కూడా చాలా బాగుంటుంది. సో ఇవి వరకు చేసుకోండి. అవి లేకుండా జెమ్ స్టోన్ అని చూసేటప్పుడు కూడా ఎల్లో సఫైర్ పెట్టుకుంటే చాలా మంచిగా కలిసి వస్తుంది. ఎల్లో సఫైర్ కాకుండా ఈ కుజుడు గురించి అనేటప్పుడు ఏంటంటే కోరల్, రెడ్ కోరల్ రింగ్ ఫింగర్లో పెట్టేసుకోమని చెప్పండి, ఇంకా బాగుంటుంది. సో ఇవి వరకు ఫాలో అవుతే చాలు, చాలా లైఫ్ చాలా ఫ్యూచర్ మంచిగా ఉంటుందమ్మా. ఓకే తనుష్క గారు, మరి మిమ్మల్ని వ్యక్తిగతంగా కలవాలి అనుకునేవారు, జాతక పరిశీలన చేయించుకోవాలి, పేరులో కరెక్షన్ తీసుకోవాలి అనుకునే వారికి మీరు ఎక్కడ అందుబాటులో ఉంటున్నారు, అలాగే పర్యటనలు ఏమైనా చేస్తున్నారో వివరాలు చెప్పండి. తప్పకుండా పర్యటనలు ఉంటుంది, కానీ రేపు అయితే రాజమండ్రి, తర్వాత కాకినాడ, వైజాగ్, దాని తర్వాత ఏంటంటే విజయవాడ, సో ఇవన్నీ కూడా వస్తున్నాము. అనంతపూర్, తిరుపతి, కర్నూలు, విజయవాడ, హైదరాబాద్, తర్వాత ఏంటంటే కరీంనగర్, వరంగల్, సో మళ్ళీ ఇంకా ఏంటంటే కొత్తగా మేము కడప కూడా వస్తున్నాము. సో అవి లేకుండా నెల్లూరు, ఇవన్నీ ప్లేస్లో మేము వస్తూ ఉంటున్నాం. సో డైరెక్ట్ అక్కడ దగ్గర ఉన్న వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్న వాళ్ళ వరకు అపాయింట్మెంట్ తీసుకోండి. సో మీది ఏంటంటే మెయిన్ ఎవరైనా చనిపోయి ఉంటే కూడా ఆ పితృదోషం వల్ల కూడా ఎఫెక్ట్ ఉందనంటే సో ఆ డేట్ కూడా కరెక్ట్గా క్లియర్గా తీసుకురండి. అవి లేకుండా మీ అంటే మీరు ఉన్న హౌస్ నంబరు, సో దాని తర్వాత మీరు వాడే వెహికల్ నంబరు, సో ఇవన్నీ కూడా మాకు అవసరం పడుతుంది అనమాట. ఎందుకంటే అసలు కొంతమందికి ఒక ల్యాండ్ కొనుక్కున్న తర్వాత అంటే ఏదైనా ప్రాపర్టీ వాళ్ళ మీద వచ్చిన తర్వాత ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటుంది. అలాంటి వాళ్ళది సర్వే నెంబర్ అంటే ల్యాండ్ సర్వే నెంబర్ కూడా తీసుకురండి. అంటే దేని వల్ల ప్రాబ్లమ్స్ వచ్చింది అనేసి చూస్తేనే దానికి రెమెడీ ఖచ్చితంగా ఉంటుంది. దానివల్ల అవన్నీ కూడా మీరు పట్టుకుని రావాల్సింది అవసరం ఉంటుంది. సో ఇవి కూడా డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ కరెక్ట్ ఉన్న వాళ్ళే అపాయింట్మెంట్ తీసుకోండి. ఇవి లేకుండా మొబైల్ అపాయింట్మెంట్ కూడా ఉంటుంది. సో మీరు ఒకవేళ దగ్గర వచ్చి అపాయింట్మెంట్ తీసుకుని రాకుండా వాళ్ళు సో ఫోన్లో కూడా తెలుసుకోవచ్చు అనమాట. దీనికి మొబైల్ అపాయింట్మెంట్ ఉంటుంది. సో దానికి అపాయింట్మెంట్ తీసుకుని మీ డేట్ ఆఫ్ బర్త్ డీటెయిల్స్ ఉన్న వాళ్ళు మొబైల్ అపాయింట్మెంట్ కూడా తీసుకుని మీరు ఇంట్లోంచే మాట్లాడవచ్చు. ఓకే అండి, మరి తనుష్క గారిని మీరు వ్యక్తిగతంగా కలవాలి, మాట్లాడాలి, జాతక పరిశీలన చేయించుకోవాలి అనుకుంటున్నట్లయితే నెంబర్స్ స్క్రోల్ అవుతున్నాయి. ఆ నెంబర్స్కి ఫోన్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకుని సంప్రదించవచ్చు. మరో కాలర్తో మాట్లాడదామండి. హలో హలో, నా పేరు అన్నపూర్ణ. హలో, చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్. ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి గురించి. బాబు పేరు చెప్పి పుట్టిన తేదీ చెప్పండి.
శివచంద్ 16/1/1981. శివచంద్ 16/12. 16/12. 1981. 81. టైం చెప్పండి. మధ్యాహ్నం 12:05. ఓకే. ఎక్కడ పుట్టాడండి బాబు? రాజమండ్రి అండి. రాజమండ్రి, ఈస్ట్ గోదావరి. ఓకే. ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు శివ గురించి? మ్యారేజ్ గురించి, మ్యారేజ్ సంబంధాల గురించి తెలుసుకుంది. ఇదవుతలేదు, కుదరట్లేదు. ఎందువల్ల కుదరట్లేదు బాబు? తెలుసుకుందాం కాల్ చేస్తారు. ఓకే అండి. మరి తనిష్క గారితో మాట్లాడండి. నమస్కారం అండి. నమస్తే అండి. ఓకే. 16th డిసెంబర్ 1981 ఇచ్చారు కదా సార్ మీరు? ఓకే సార్. 16వ తారీఖు డిసెంబర్ 1981 మధ్యాహ్నం 12:30 అలాంటి టైంలో పుట్టారు. సో రాజమండ్రిని ఇచ్చారు. మహా నక్షత్రం 3వ పాదం అవుతుంది. సో ఆయనకు మ్యారేజ్ విషయం గురించి అడిగారు. అంటే మ్యారేజ్ అవ్వట్లేదని అడిగారా? మ్యారేజ్ కుదరట్లేదు. ఓకే ఓకే. మీన లగ్నంలో పుట్టారు సార్ మీ బాబు. అయితే అసలు మెయిన్ జాతక రీతిగా ఏంటంటే అసలు కుటుంబ స్థానం అనేది ఏంటంటే కుజుడు. ఇవి కూడా మీన లగ్నానికి ఏంటంటే కుజుడు 7లో దోషంగా ఉన్నాడు, అంటే కుజ దోషంగా ఉన్నాడు. అందులో కుజుడు వరకుమే 7th ఉంటే అసలు చాలా పవర్ ఉంటుంది, చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది, మ్యారేజ్ అయ్యేదే చాలా కష్టం. ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత కూడా చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తారు. కానీ ఈయనకి ఎలా ఉందంటే కుజుడితో పాటు శని ఉందన్నమాట. సో మ్యారేజ్ అయిన తర్వాత ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. కానీ ఈయనకు కుజుడు శని సంబంధించిన పరిష్కారమే చేసుకోవాలి. ఎప్పుడైనా కుటుంబ స్థానంలో కానీ 7లో కానీ అసలు కుజుడు శని కలిసి ఉంటే చాలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంటుంది. ప్రజెంట్ నడుస్తున్న దశ ఏంటంటే ఈయనకు చంద్రమహాదశ నడుస్తుంది లాస్ట్ 2 yearsగా. సో ఈ చంద్రుడు అనేటప్పుడు జాతక రీతిగా ఈయనకి ఏంటంటే 6th ఉంది, పంచమాధిపతి 6th ఉంది. కాబట్టి అసలు అనుకున్న పనులు అంటే తొందరగా కాదు. సో దీని గురించి ఏంటంటే చంద్రుడి గురించి రెమెడీ ఫాలో అవ్వండి. దాని తర్వాత ఈయన మ్యారేజ్ లైఫ్ గురించి అనేటప్పుడు కుజుడు శని ఇవి 2 తప్పకుండా చేసుకోండి. సో ఫ్యూచర్ ఎలా ఉంటుందంటే ఈయన జాతక రీతిగా ఈ చంద్ర దశలో మెయిన్ అవుతాయి హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటుంది. ఇది దేనివల్ల అంటే అసలు చంద్ర దశలో 6th ప్లానెట్ వీక్ అవుతాడు కాబట్టి. సో మెయిన్ విషయం ఏంటంటే చంద్రుడు, దాని తర్వాత సూర్యుడు, ఇవి రెండింటికి కూడా పూజలు చేసుకోమని చెప్పండి. సో మ్యారేజ్ విషయం కుజుడు శని, సో ఇవన్నీ ఫాలో అవుతే చాలా ఆయన మ్యారేజ్ లైఫ్ చాలా బాగుంటుంది. ఓకే అండి. తనిష్క గారు, ఇప్పుడు సహజంగా మీరు మాంది గ్రహం గురించి చెప్తూ ఉంటారు. అసలు మాంది అనేది లేదు అని కొంతమంది అంటూ ఉంటారు. మరి నిజంగా మాంది ఉందా? ఉంటే అది ఎప్పుడు సమస్యలే క్రియేట్ చేస్తూ ఉంటుందా? మంచి చేయదా ఆ గ్రహం? అంటే మాంది అనేటప్పుడు అంటే ఎవరు 98% ప్రాబ్లమే ఇస్తుంది, అందులో 2% వరకు మంచి ఇచ్చేస్తుంది. ఎలాంటి మంచి ఇచ్చేస్తుంది అంటే అసలు వాళ్ళకి అష్టమంలో ఉంటే అసలు అంటే చెడు గ్రహాలు చెడిపోతే చాలా మంచిది అని చెప్తారు చూడండి. అలాంటిది అసలు ఆ నెగిటివ్ వైబ్రేషన్ ఏంటంటే అస్తమం అయిపోతే మంచి చేస్తుంది అనమాట. సో అట్లా ఉన్నప్పుడు చాలా బాగుంటుంది. చాలా మందిలో అంటే మాంది గురించి తెలియదు, సో దానివల్ల వాళ్ళ సబ్జెక్టే లేదని అంటారు. కానీ అట్లా కాదు. నిజం చెప్పాలంటే అసలు పితృదోషం కూడా ఎలా కనిపెడుతున్నాం మేము? మాందిని పెట్టే కనిపెడుతున్నాం. చాలా మందికి వాస్తు 100% కట్టుకుని వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకి ఆ ఇంట్లో ప్రాబ్లమ్స్ అంటే వస్తూ ఉంటుంది. దేనివల్ల అంటే మాంది వల్ల. సో ఇవన్నీ కూడా ఎట్లా అంటే ఈజీగా మాందిని కనిపెట్టిన వాళ్ళకి కరెక్ట్గా అంటే పరిష్కారం ఇవ్వగలుగుతారని కూడా చాలాసార్లు నేను టీవీలో చెప్పున్నాను. సో ఇలాంటిది ఏంటంటే కేరళలో ఎక్కువ ఫాలో అవుతారు, ఇక్కడ ఎక్కువ రావట్లేదు కాబట్టి వాళ్ళకి తెలియట్లేదు. కానీ దీనికి ఖచ్చితమైన పరిష్కారం దొరికిన వాళ్ళు అయితే నమ్ముతారు కదా. సో అందుకని మా దగ్గర వచ్చిన వాళ్ళందరికీ ఎలా బాగా అయిందంటే ఈ నెగిటివ్ వైబ్రేషన్ కనిపెట్టిన దానివల్లనే, సో దీనికి రెమెడీ ఇచ్చిన దానివల్ల వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి బాగా అయింది. ఓకే అండి. మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి. మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మేము వరంగల్ నుంచి కాల్ చేస్తున్నామండి. నా పేరు భార్గవి. భార్గవి గారు, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? నా గురించి తెలుసుకుందామని చేశానండి. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. అయ్యో, భార్గవి గారు ఫోన్ లైన్ కట్ అయిపోయిందండి. ఓకే, నెక్స్ట్ టైం మళ్ళీ ట్రై చేయండి, ఈసారి అన్న తెలుసుకుందరు. కానీ మరి తనిష్క గారు చెప్పండి, మహాశివరాత్రి వస్తోంది. శివరాత్రి రోజు ఎలా పూజ చేసుకుంటే మంచి ఫలితాలు వస్తాయో ప్రేక్షకుల కోసం వివరించండి. తప్పకుండా. అసలు శివ అంటే మెయిన్ అవుతాయి. శివుడు అంటే చాలా మందిని నమ్ముతారు, అసలు చాలా మంచి దేవుడు, అసలు ఇమీడియట్గా మనకు పరిష్కారం అన్ని ఇవ్వగలుగుతాడు. ఎలాంటి కష్టాలు ఉన్న వాళ్ళు కూడా చాలా మంచిగా అయిపోతారు. కానీ చాలా ఈజీగా చేసుకునే పూజలు ఏంటంటే అసలు దేవుడి గురించి మనం మంత్రాలు ఎన్నో చాంటింగ్ చేస్తాం, కానీ ఈయనకు ఒక 16 మంత్రాలు ఉంటుందన్నమాట. దాన్ని ఎంత ఈజీగా మనం చాంటింగ్ చేసుకున్నామో అంత తొందరగా మనకు ఫలితాలు కూడా తగ్గుతుంది. ఎందుకంటే అష్ట ఐశ్వర్యం చెప్తాం, అట్లానే 16 ఐశ్వర్యాలు కూడా ఉందన్నమాట ఈ మంత్రాలు చాంటింగ్ చేసుకున్న వాళ్ళకి. అలానే శివుడు ఇస్తాడు. అంటే ఫస్ట్ ఓం శ్రీ వైతీశ్వరాయ నమః, సెకండ్ ఏంటంటే ప్రగదీశ్వరాయ నమః, మూడవది కపాలీశ్వరాయ నమః, ఇంకోటి ఏంటంటే 4వది వెల్లీశ్వరాయ నమః, తర్వాత 5వది మల్లీశ్వరాయ నమః, మునీశ్వరాయ నమః, విశ్వేశ్వరాయ నమః, సరభేశ్వరాయ నమః,
విరూపాక్షరాయ నమః, అగ్నీశ్వరాయ నమః, సోమేశ్వరాయ నమః, కుంభేశ్వరాయ నమః, సర్వేశ్వరాయ నమః, నందికేశ్వరాయ నమః, ఓం సదాశివాయ నమః, ఓం సాంబ పరమేశ్వరాయ నమః. ఎక్కువ మనం ఏం చేయాలంటే ఓం అనే లెటర్తో స్టార్ట్ చేసి, ఓం అనే మంత్రంతో స్టార్ట్ చేసి, నమః అనేది ఎండింగ్లో రావాలి. ఇవన్నీ మంత్రాలు 16 మంత్రాలు. దీన్ని మళ్ళీ నెక్స్ట్ వీక్లో కూడా మళ్ళీ ఒకసారి అనౌన్స్ చేస్తాను. తప్పకుండా దీన్ని ఫాలో అవ్వండి. ఎప్పుడు అసలు శివరాత్రి రోజు ఖచ్చితంగా మీరు చేసుకోండి. అంటే శివలింగాన్ని చుట్టి 16 దీపాలు వెలిగించి, సో ఈ శివ మంత్రంని చాంటింగ్ చేసుకున్న వాళ్ళకి అంటే మన అష్ట ఐశ్వర్యం అంటే 8 ఐశ్వర్యాలు, అంటే ఇది 16 ఐశ్వర్యాలు అంటే లభిస్తుంది. కాబట్టి సో ఈ మంత్రాన్ని తప్పకుండా మీరు ఫాలో అవుతే మనకు చాలా మంచి ఫలితాలు దొరుకుతుంది. సో శివుడిని అంటే ఏ చిన్న మంత్రంతో మనం కోరుకుంటేనే మంచి ఇచ్చేస్తాడు. ఇది ఎన్నో అంటే మెయిన్ అయితే 16ని చాలా పవర్ఫుల్ మంత్రాలు కాబట్టి మన అన్ని శివాలయం దర్శనం చేసిన అంత ఫలితం దొరుకుతుంది ఈ 16 మంత్రాల్లో. తనిష్క గారు చాలా బాగా చెప్పారు. మరి శివుడిని ఆరాధించుకునే వారు ఈ 16 మంత్రాలు అంత ఫాస్ట్గా చెప్పేశారు మేడం, మాకు మళ్ళీ వినాలి లేదా రాసుకోవాలి నోట్ చేసుకోవాలి అనుకునే వారికి ఎలా లభిస్తాయి అంటారు ఈ మంత్రాలు? అంటే ఇది 16 మంత్రాలు అంటే ఒక్కొక్క శివుడు ఎలా వచ్చాడు అనేదానికి, వైతీశ్వరన్ అంటే మెయిన్ హెల్త్ గురించి, ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క పవర్ ఉంటుంది. ఈ మంత్రాలకు అంత మీనింగ్ ఉంటుంది, అంత పవర్ ఉంటుంది. సో దీన్ని మనం కరెక్ట్గా మనం అంటే చాంటింగ్ చేసుకుంటే ఆ శివరాత్రి రోజు చాలా మంచిగా ఉంటుంది. ఎందుకంటే ఒట్టిగా ఓం నమ శివాయ అనేటప్పుడు అంత పవర్ ఉన్నప్పుడు ఈ మంత్రాలు ఆయనకు, ఎందుకంటే మనం చాలా మందికి ఏంటంటే శివని ఎలా కోరుకోవాలి, అప్పుడు మనకి ఋషులు ఇచ్చేసిపోయిన మంత్రాలే. సో మళ్ళీ ఒకసారి గుర్తు చేస్తున్నాం. ఇప్పుడు ఇవి కావాలి అనుకుంటే ఎలా దొరుకుతుంది అంటారు? అంటే నెట్లో అంటే మనం తప్పకుండా యూట్యూబ్ లో మాది ప్రోగ్రామ్ సెర్చ్ చేస్తే తప్పకుండా వాళ్ళు మళ్ళీ కూడా వినుకోవచ్చాము. అట్లా లేకపోతే నెక్స్ట్ వీక్ లో కూడా ఒకసారి అనౌన్స్ చేస్తాను. ఎందుకంటే కొత్తగా చూసే వాళ్ళు కూడా అవి తెలుసుకుంటే చాలా మంచిది. ఓకే అండి, యూట్యూబ్ లో గ్రహం అని టైప్ చేసినట్లయితే మళ్ళీ మీరు ఈ మంత్రాలన్నీ కూడా మళ్ళీ చూడొచ్చు, రాసుకోవచ్చు. చక్కగా దేవుణ్ణి మీరు అభిషేకించుకునేటప్పుడు ఈ మంత్రాలను ఉచ్చరించి 16 మంత్రాలతో మీరు శివరాత్రి రోజు ప్రత్యేకంగా పూజలు చేసుకుని సమస్యల నుండి కట్టేయచ్చు. మరో కాలర్తో మాట్లాడదాం. హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నా పేరు శుభావతి అండి, నేను వైజాగ్ నుంచి కాల్ చేస్తున్నానండి. ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా అబ్బాయి కోసం అండి. బాబు పేరు చెప్పి పుట్టిన తేదీ చెప్పండి. మా అబ్బాయి పేరు మహేష్ అండి. మహేష్, పుట్టిన తేదీ చెప్పండి. 6వ తారీఖు 4వ నెల 1990. 6/4/1990. టైం చెప్పండి. టైం ఉదయం 10 గంటల లోపు అండి. 10 గంటల లోపు. 9 to 10 వేసుకుందాం. ఓకే, మహేష్ ఎక్కడ పుట్టాడు, ఏ జిల్లా? వైజాగ్ లో పుట్టాడండి, ఇక్కడ విశాఖపట్నంలో పుట్టాడు. ఓకే, ఏం చేస్తున్నాడు బాబు, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు మహేష్? ఇంజనీరింగ్ అయిపోయిందండి బాబుది, కాకపోతే ఉద్యోగం ఎప్పుడు వస్తుంది, పెళ్లి ఎప్పుడు అవుతుందని కనుక్కోవడం చేశానండి. పెళ్లి సంబంధాలు చూస్తున్నారా? చూస్తున్నామండి. ఓకే, 2 పనులు చేస్తున్నారు. పక్కన జాబ్ సర్చ్ చేస్తున్నారు, మరో పక్కన పెళ్లి కోసం సంబంధాలు చూస్తున్నారు. అంటే జాబ్ ఇంకా రాలేదు, ఎప్పుడు వస్తుంది ఏంటో అనుకున్నాను ఇక్కడ చేశాను. అదే. ఓకే అండి, మరి తనుష్క గారు చెప్తారు వినండి. ఓకే అమ్మా, 6వ తారీఖు ఏప్రిల్ 1990లో పుట్టారని ఇచ్చారు. మహ నక్షత్రం 3వ పాదం. సో ఆయన జాబ్ గురించి, ఫ్యూచర్ మ్యారేజ్ లైఫ్ గురించి అడిగారు. సో ఆయన పుట్టిందేమో రిషభ లగ్నంలో పుట్టారు. అసలు మ్యారేజ్ లైఫ్ అనేటప్పుడు ఏంటంటే శుక్రుడు కేంద్రంలోనే ఉన్నాడు, కానీ లగ్నాధిపతి నెగిటివ్ వైబ్రేషన్తో ఉందమ్మా. ప్రజెంట్ కూడా ఆయనకు 93లోంచి శుక్ర మహాదశ, కానీ అసలు కొంచెం చాలా కష్టపడి ఆయన చదివి ఉంటారు. కొంచెం ఎక్కువ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చి ఉంటుంది. అంటే చెప్పారు కూడా, అసలు మాంది అంటే ఏంటంటే ఈయన జాతక రీతిగా లగ్నంలో ఉంది మాంది. అంటే చాలా హార్డ్ వర్క్ చేస్తేనే ఏదైనా సక్సెస్ చేయగలుగుతారు. అంటే ఎక్కువ చాలామంది లగ్నంలో ఉంటే ఏ పనులు కలిసి రావు. సో ఇలా ఉన్నప్పుడు ఈయన జాతక రీతిగా లగ్నంలోనే ఉంది. ఈయనకు మ్యారేజ్ లైఫ్లో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ ఉంటుందమ్మా. సో ఇప్పుడు నడుస్తున్న దశ ఏంటంటే రవి మహాదశ మొన్న మేలో స్టార్ట్ అయింది, లాస్ట్ ఇయర్ మేలో స్టార్ట్ అయింది. సో ఈ రవి మహాదశ ఎలా ఉందంటే రిషభ లగ్నానికి ఏంటంటే అసలు 11th ఉందన్నమాట. సో మంచిదే చేస్తుంది. సో సూర్యుడి గురించి ప్రజెంట్ ఉన్న దశకు రెమెడీ ఫాలో అవ్వండి. సో అవి లేకుండా ఈయన జాతక రీతిగా మ్యారేజ్ లైఫ్ అనేటప్పుడు ఒకటి బుధుడు ఏమో 12లో అస్తమమై ఉంది. ఆల్రెడీ శుక్రుడు నెగిటివ్ వైబ్రేషన్ మాంది అనే ఎఫెక్ట్తో ఉంది. కాబట్టి నీకు మ్యారేజ్ అప్పుడు అంటే తప్పకుండా పరిష్కారం అయితే చేసుకోవాల్సింది ఉంటుంది. ప్రజెంట్ అయితే ఈయన దశ గురించి హైయర్ స్టడీస్ బాగుండాలని చెప్పేసి అంటే లేకపోతే జాబ్ గురించి అనేటప్పుడు మెయిన్ అవుతే ఈయనకు 10thలో ఏంటంటే శుక్రుడు నెగిటివ్ పవర్తో ఉంది. బట్ జాబ్లో కొంచెం సాటిస్ఫాక్షన్ ఉండదు. దానివల్ల మీరు డైరెక్ట్ అపాయింట్మెంట్ తీసుకుని కలిస్తేనే మంచిగా కూడా ఉంటుంది. తనుష్క గారు, మీరు పర్యటనలు చేస్తున్నారు, దగ్గర 12 ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు.
ఫస్ట్ టైం మీరు కడప కూడా వెళ్ళబోతున్నారు. ఈ పర్యటనలో భాగంగా మీ దగ్గరికి పెద్దవాళ్ళే వచ్చి జాతకాలు చూపించుకుంటున్నారా, యువత కూడా వస్తున్నారా, స్టూడెంట్స్ కూడా వస్తున్నారా? వస్తే ఎలాంటి ప్రశ్నలు అడుగుతున్నారు మీరు చెప్పేటప్పుడు అసలు ఎందుకంటే ఏజ్డ్ వాళ్ళదా వస్తున్నాం మనం అనుకుంటాం, బట్ ఈ యూత్ కూడా ఎందుకు వస్తున్నారంటే వాళ్ళకి ఏదైనా ఫ్యూచర్లో సక్సెస్ చేయాలి, మాకు లైఫ్ చాలా బాగుండాలి. ఎందుకంటే జ్యోతిష్యం అవి లేకుండా సంఖ్యాశాస్త్రం జెమ్ గురించి అన్నీ మీరు చెప్తున్నారు కాబట్టి అసలు చాలా మంచిగా అనిపించి మీ దగ్గర చూడాలని వచ్చా మేడం. జ్యోతిష్యం మీదనే నాకు నమ్మకం లేదు, కానీ మీరు చెప్పిన ఒక్కొక్క సబ్జెక్ట్ని విన్నప్పుడు అసలు చాలా మంది ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు మీరు అనేటప్పుడు అసలు అంటే మాకు కూడా మంచిగా అవుతుంది కదా అనే నమ్మకంతో వచ్చాం మేడం అని చాలా మంది కూడా వచ్చారు. అంటే మరి ఏంటంటే అసలు వాళ్ళకి ఏంటంటే న్యూమరాలజీ మీద చాలా ఇష్టం ఉంటుంది, కానీ జాతకం అనేటప్పుడు ఏంటంటే ఫ్యూచర్ గురించి కూడా తెలుసుకోవచ్చు మనం. సో దానివల్ల దాన్ని చూసుకుని ఆ నేమ్ కరెక్షన్ చేసుకున్నప్పుడు ఇంకా లైఫ్ చాలా బాగుంటుంది నేను చెప్పాను. సో ఇలా యంగర్స్ కూడా చాలా వచ్చారనమాట. అంటే మెయిన్ అయితే ఏజ్డ్ వాళ్ళని కాకుండా అందరే చూసిన జ్యోతిష్యం ఇప్పుడంతా. పూర్వం రోజుల్లో పెద్దవాళ్ళు మాత్రమే జాతకాలు అవి చూపించుకునేవారు, చూసేవారు. అది కూడా పెళ్లి ఇలాంటి సందర్భాలు, ఇల్లు కట్టుకునేటప్పుడు, పెళ్లి చేసుకునేటప్పుడు సందర్భాల్లో మాత్రమే చూసుకునేవారు. ఇప్పుడు ఏంటంటే సహజంగా వచ్చే ప్రతి సమస్యకి జ్యోతిష్య శాస్త్రాన్ని ఆశ్రయిస్తున్నారు, చక్కటి రెమెడీస్ ఫాలో అవుతున్నారు, పేర్లో కరెక్షన్స్ తీసుకుంటున్నారు. చాలా బాగుందండి. నెక్స్ట్ కాలర్తో మాట్లాడదాం. హలో హలో హలో, నమస్తే అండి, మీ పేరు చెప్పండి, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? సుధాకర్ రెడ్డి మేడం, రంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్. మీ పేరు? సుధాకర్ రెడ్డి. సుధాకర్ రెడ్డి గారు, ఎవరి కోసం తెలుసుకుందాం అనుకుంటున్నారు? మా గురించి తెలుసుకుందాం అనుకున్నాం. డేట్ ఆఫ్ బర్త్ చెప్పండి. 18/12/1979. 18/12/1979. ఓకే, టైం చెప్పండి. టైమ్ మార్నింగ్ 5. మార్నింగ్ 5. ఎక్కడ పుట్టారు, ఏ జిల్లా? రంగారెడ్డి జిల్లా. రంగారెడ్డి. సుధాకర్ రెడ్డి గారు, ఏం తెలుసుకుందాం అనుకుంటున్నారు, ఏం చేస్తున్నారు మీరు? నా లైఫ్లో ఏ పని చేసినా కానీ 1-2 ఇయర్స్ వర్క్ ఏ వర్క్ చేసినా చేయగానే మళ్ళీ ఆ వర్క్ ఆగిపోతుంది, మళ్ళీ కొత్త వర్క్ చేసుకోవాల్సి ఏర్పడుతున్నాయి. ఏ పని చేసినా విజయవంతంగా కావట్లేదు, డబ్బులు ఎవరికి ఇచ్చినా రావట్లేవు మళ్ళీ తిరిగి. మీరు ఏమైనా బిజినెస్ చేస్తున్నారా? ఫలితం అందట్లేదు, ఎందుకు గురించి అనేది తెలుసుకుందాం. ఏదైనా బిజినెస్ చేస్తున్నారా మీరు? మిల్క్ బిజినెస్ ఉండే, అది కూడా మానేసినప్పుడు రియల్ ఎస్టేట్ చేద్దామని పెట్టుబడులు పెట్టినా ఏవి కావట్లేవు అని. ఓకే అండి, తనుష్క గారితో మాట్లాడండి మరి మీ గురించి. ఓకే సార్, యాక్చువల్లీ మీకు 2006 నవంబర్లోంచి శుక్ర మహాదశ నడుస్తుంది. మీకు ఏ బిజినెస్ కలిసి రావట్లేని అన్నారు, కానీ మిల్క్ బిజినెస్లో చాలా లాస్ అయి ఉంటారండి. ఎందుకంటే వృశ్చిక లగ్నంలో పుట్టి మీరు యాక్చువల్లీ ఏంటంటే చంద్రుడిదా మీకు నెగిటివ్ పవర్, అంటే మిల్క్ సంబంధించిన ప్రోడక్ట్ అంటే మన బిజినెస్ చేయాలంటే కూడా దానికి అధిదేవత చంద్రుడు. సో వాటర్ సంబంధించింది కానీ మిల్క్ సంబంధించింది ఇలాంటి లిక్విడ్ ఐటమ్ అంతా మనం చేయవలసింది. అది కూడా మెయిన్ అవుతా ఏంటంటే చంద్రుడు మీకు అస్సలు బాగుండట్లేదు, దానివల్ల మీరు చాలా లాస్ అయ్యారు. అవి కూడా ఎప్పుడు 2006 తర్వాత ఏ పనులే కలిసి రాలేదండి. జాతక రీతిగా మీకు నడుస్తున్న దశ ఏమో శుక్రుడు 3లో అస్తమం అయి ఉన్నాడు. వృశ్చిక లగ్నానికి చతురు అసలు మంచిది కాదు. సో అవి లేకుండా మీకు యోగం ఇచ్చే గ్రహం ఏంటంటే అసలు మెయిన్ విషయం ఏంటంటే అవి కూడా మీకు చతురుగా అయిపోయింది. సో దానివల్ల చాలా కష్టపడుతున్నారు. అంటే యోగం అంటే ఏంటంటే మనకు 9th ప్లానెట్ చాలా బాగుండాలి, అది ఇదే మాంది అనే ఎఫెక్ట్తో ఉంది మీకు. సో అందుకని అంటే మీకు లక్ రావట్లేదు. సో ఇంకోటి మీకు ఈ పర్టికులర్ దశలో మీకు ఏ బిజినెస్ చేసినా కలిసి రావడానికి మీరు చేసుకోవాల్సిన పూజలు ఏంటంటే అసలు శుక్రుడు శని, సో ఇవి రెండిటివి చేసుకోవాలి. దాని తర్వాత ఆదిశేష పూజలు. ఆదిశేష పూజలు ఎందుకు చేసుకోవాలంటే మీకు 10th రాగు ఉంది కాబట్టి మీకు ఫైనాన్షియల్గా చాలా సెటిల్ అవ్వాలంటే అది మీరు చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది, ఏ బిజినెస్ అయినా మీకు కలిసి వస్తుంది. సో మీరు శుక్రుడు శనికి తప్పకుండా రెమెడీ ఫాలో అవ్వండి, దాంతో ఆదిశేష పూజలు చేసుకోండి, మీ లైఫ్ చాలా బాగుంటుంది. ఈ శుక్ర మహాదశ మంచి యోగం ఇచ్చేలాగా అవుతుంది మీకు. ఓకే అండి, తనుష్క గారు చాలా చక్కటి విషయాలు తెలియజేశారు. గ్రహాల అనుగ్రహం పొందాలి అంటే ఎలాంటి రెమెడీస్ ఫాలో అవ్వాలో చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలండి. ఇది వాళ్ళ గ్రహం అనుగ్రహం కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.